ఓరుగల్లులో శ్రీ భద్రకాళి గుడిలో శాకాంబరి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి సుమారు 15 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగబోతున్నాయి. చివరి రోజు సంపూర్ణ శాకాంబరిగా అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భద్రకాళీ శరణం మమ భద్రం శుద్ధాత్మ విజ్ఞానం భద్రలోకానురూపం మంగళ కలయతి జనయతి భద్రకాళి. భద్రకాళి అమ్మవారు అంటేనే సమస్తమైన శుభములను, మంగళములను, శ్రేయస్సును, సంపదను, సువృష్టిని కురిపించే చక్కని తల్లి. సనాతనంగా ఆషాఢమాసం రాగానే మనము అనేక బోనాలు చేస్తూ ఉంటారు. పల్లెటూరు నుంచి సిటీ వరకు ఆషాఢ శ్రావణ మాసాలలో భద్రకాళి అమ్మవారికి కూడా ఆషాఢ మాసంలో శాకంబరి మహోత్సవములు 15 రోజుల పాటు జరుగుతాయి. మొట్టమొదటి నాడు సహస్ర కలశముల చేత అనేక ఓషధులు, సృష్టిలో ఉన్నటువంటి యొక్క జలం, అనేక నదుల జలములు, ఓషధులు, పంచామృతములు, ఫలామృతములు, అనేక గంధము మొదలుకొని భస్మము మొదలుకొని సుగంధముల చేత అమ్మవారికి సహస్ర కలశములలో అన్నిట్లో వేర్చి 108 కలశములను చుట్టూ పెట్టి అష్టోత్తరయుక్త సహస్ర కలశములతోటి అమ్మవారిని అభిషేకిస్తాము. అమ్మ, సమస్తమైన ప్రాణులకు జలధారను కురిపించాలి, కష్టాలను తీర్చే తల్లివి నీవే గనుక అని ఈ కలశముల చేత మొదటి నాడు అభిషేకము చేసి 15 రోజుల పాటు తిథి మండల యజన పూర్వ దీక్ష అంటారు. పాడ్యమి, విద్యా, తదియా, చౌతి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి 15 తిథులుంటాయి. 15 తిథులకు ఒక్కొక్క దేవత ఉంటుంది. ఒక్కొక్క దేవతను పూజిస్తూ పౌర్ణమి నాడు వ్యాస పౌర్ణమి అంటారు, గురు పౌర్ణమి అంటారు. అమ్మ గురు మండల రూపిణి, ప్రాణులందరికీ ఆమెనే తల్లి, ఆమెనే తండ్రి, ఆమెనే గురువు, ఆమెనే దైవము. కాబట్టి జగన్మాతను అనేక ఆకుకూరలు, కూరగాయలు, ఫలములు చేత అమ్మవారిని అలంకరిస్తాం. కారణం, అమ్మ ఒక 100 సంవత్సరాల క్రితము అనేక కరువు కాటకాలు వచ్చాయి. వర్షాలు లేవు. వర్షాలు లేకపోతే పంటలు లేవు. పంటలు లేకపోతే ధాన్యము లేదు. ప్రకృతిలో ప్రాణులకు సంకటంగా మారిపోతున్నది. అలాగే ఉంటే ఈ జీవకోటి మొత్తము కూడా నశిస్తుంది. కాబట్టి అమ్మనే దేవి మహత్యంలో తెలిపినట్టు శాకంబరిం స్తువన్ జాయన్ జపన్ సంపూజయన్నమన్ అక్షయమశ్నుతే శీఘ్రమన్నపానామృతం. అమ్మ, శాకంబరిగా అమ్మవారిని ప్రార్థించి మన చేతిలో ఉన్నటువంటి పత్రియో, ఫలమో, పుష్పమో పెట్టి, అమ్మ నీవు గనక సువృష్టి కురిపిస్తే నీకు సహస్ర కలశముల చేత అభిషేచనం చేసి అవే ఆకుకూరలు, కూరగాయలను, పండ్లను అన్నిటిని కూడా నీకు హార కంఠాభరణములుగా వేసి ప్రతి సంవత్సరం మేము ప్రార్థిస్తాము తల్లి, మమ్మల్ని అనుగ్రహించు, లోకాన్ని రక్షించు అని అమ్మవారిని ప్రార్థించినారు. అదేవిధముగా ఈ దేవాలయం భద్రకాళి ఆలయం వరంగల్లో కొంగు బంగారు తల్లిగా దినదిన ప్రవర్తమానమగుటూ అనేక మహామహరథులు అమ్మవారిని దర్శిస్తూ ఉత్తమ ఫలితాలను పొంది వారి యొక్క అనుగ్రహాన్ని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతున్నారు. ఆలయ నిర్మాత గణేష్ శాస్త్రి గారు, వారి కుమారులు ప్రధాన ఆచార్యవర్యులు భద్రకాళి శేషయ్య గారు అంగరంగ వైభవంగా ప్రతి అమ్మవారి దేవాలయంలో జరిగే ఉత్సవము నానాటికి విశేషంగా భక్తులందరికీ అన్ని విధాలుగా దర్శనాలు అయ్యేట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఈనాడు అమావాస్య, ఈనాడు ఉత్సవాంగ ప్రార్థన అంటారు. ఆలయాన్ని మొత్తము గోమయము చేత శుద్ధిపరిచి ఆలయాన్ని మొత్తము కూడా గంగాజలముతో అభిషేచనం చేసి శుద్ధిపరిచి గణపతి పూజ పుణ్యాహ వాచనము నాంది అంటారు. ఈనాడు మొదలుపెట్టి రేపటి నుంచి అమ్మవారిని సహస్ర కలశాభిషేకములు చేసిన తర్వాత దీక్షపూర్వకంగా 15 రోజుల పాటు 29వ తారీఖు నాడు శాకంబరిగా అమ్మవారు దర్శనమిస్తుంది. ఆమెను చూడడం ద్వారా మనకు అన్న ప్రాణములు అంటే జలము, నీరు సమృద్ధిగా లోకానికి అందజేస్తుంది. దేవాలయంలో చేసిన ప్రతి పూజ కూడా లోకం కోసమే చేయబడుతుంది. నా పేరు చెప్పలేదు, నేను లేను అనుకోవద్దు. అమ్మవారి దృష్టిలో సమస్త బ్రహ్మాండమంతా కూడా ఆమె సంతానమే. మన దగ్గర ధనం ఉంటే అమ్మవారికి సమర్పించవచ్చు, ద్రవ్యం ఉంటే అమ్మవారికి సమర్పించవచ్చు. ఏది లేకున్నా సేవ చేయవచ్చు. సేవ చేయలేకున్నా చూసి తరించి ఇంకో వారిని కూడా అమ్మవారిని దర్శించుకోమని చెప్పడం ద్వారా మనకు పుణ్యాన్ని అమ్మవారు
ప్రసాదిస్తుంది. కాబట్టి శాకంబరిగా ఈ ఆషాఢ మాసము అమ్మవారిని చూడడము, దర్శించడము, ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ విధంగా అమ్మవారిని దర్శించినా సమస్త శుభములను మనకు కలుగజేస్తుంది, అపమృత్యును నిలువరిస్తుంది, లోకాన్ని సుభిక్షంగా రక్షిస్తుంది అని అమ్మవారికి ఈ ఉత్సవాలు సనాతన సాంప్రదాయంగా 60-70 సంవత్సరాల నుంచి వైభవంగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా అమ్మవారి అనుగ్రహము లోకానికి అందజేసి కొంత వర్షాభావం కల్పిస్తుంది. ఎలిమిలోనో ఏదో అడ్డుపడుతున్నది. అమ్మ నీవు ఉన్నాక మాకేం భయము, నిన్ను మేము గౌరవంగా ఆరాధన పూజిస్తాం తల్లి, నువ్వు మాకేం చేయకున్నా మా లోకానికి చేస్తే ఆ లోకంలో మేము అందరం కూడా అని అందరము ప్రార్థిస్తే గట్టిగా అమ్మ అనుగ్రహము లోకానికి తప్పకుండా ఉంటుంది. భద్రకాళి శరణం మమ. భద్రకాళి శరణమ్మమ్మ వరంగల్లో చరిత్ర ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానం నందు ప్రతి ఏటా నిర్వహించేటువంటి శాకాంబరి ఉత్సవాలు ఈ సంవత్సరం కూడాను ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి మనకి ఆషాఢ శుద్ధ పౌర్ణమి వరకు 15 రోజుల పాటు జరుగుతున్నాయి. ఈ ఉదయము స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాలను ప్రారంభించడం జరుగుతుంది. అమ్మవారి సహస్ర కలశాభిషేకాన్ని కూడా నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించడం జరుగుతుంది. ఈ 15 రోజులు కూడాను అమ్మవారికి శాస్త్ర ప్రకారం నిర్వహించేటువంటి కార్యక్రమాలు ఉదయం సాయంత్రము మన అర్చకుల ద్వారాగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 15 రోజులు రాష్ట్ర నలుమూలల నుంచి కూడాను భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున భక్తుల కొరకు ప్రత్యేకంగా అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తోటి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్స్, టెంట్స్, పండాల్స్, అదేవిధంగా టెంపుల్ అంతా ఇల్యూమినేషన్ చేయించడము, అందరికీ కూడాను తాగునీటి సదుపాయాన్ని అందుబాటులో ఉంచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. కాబట్టి భక్తులందరూ కూడాను ఈ శాకాంబరి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి కోరుతున్నాం.